హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈ రోజు మన మార్కెట్స్లో చూసినట్టయితే సైడ్ వేస్తో కూడిన మైనర్ కరెక్షన్ అయితే కనిపించడం జరిగింది. నిఫ్టీలో జస్ట్ 0.08% అయితే, బ్యాంక్ నిఫ్టీలో 0.28% వరకు ఫాలో అవడం అయితే కనిపించడం జరిగింది. విచ్ ఈజ్ బ్యాంక్ నిఫ్టీ అనేది కాస్త ఎక్కువగా హెవీగా రియాక్ట్ అయితే అవుతుంది. సో అదేవిధంగా ఈరోజు మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. కంపేర్ విత్ ద గ్లోబల్ ఇండైసెస్తో చూసినట్టయితే మన మార్కెట్స్ అయితే అంత హెవీగా ఫాలో అవ్వలేదు. లాస్ట్ వీక్లో ఏదైతే గ్లోబల్ ఇండైసెస్లో ఫాలింగ్ అనేది కనిపించిందో, సో రికవరీ అయితే వెరీ ఫాస్ట్గా రికవరీ ఈరోజు డే టైంలో అయితే కనిపించడం జరిగింది. సో దాని గురించిన చాట్ అనాలిసిస్ చూద్దాం. అంతేకాకుండా ఆప్షన్ చైన్ అనాలిసిస్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో, అంతేకాకుండా రేపటికి ఒక 3 స్టాక్స్ని కూడా అబ్జర్వ్ చేద్దాం ఇంట్రాడే పర్పస్లో కాస్త పాజిటివ్గా ఉండే స్టాక్స్ని. దీంట్లో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడింగ్ అండి. సో మనకి నిఫ్టీ యొక్క చార్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే ఆల్ టైమ్ హైస్ దగ్గర నుంచి మనకి ఒక 3 రెడ్ క్యాండిల్స్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. సో 3 రెడ్ క్యాండిల్స్ మనకి కనిపించినప్పుడు మనం 3 బ్లాక్ క్రౌస్ అంటాం. సో 3 బ్లాక్ క్రౌస్ ఎప్పుడు ఫామ్ అయినా కూడా ఇమీడియట్గా మనకి ఒక పాజిటివ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చే ఛాన్సెస్, లేదంటే ఒక డోజీ ఏర్పడే ఛాన్సెస్ అయితే హెవీగా ఉంటుందన్నమాట. సో అదేవిధంగా మనం థర్స్డే రోజైతే పాజిటివ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అయితే మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఈ వీక్ అయితే మనకి ఓన్లీ 4 డేస్ ఉన్నాయి, ఎందుకంటే ఫ్రైడే రోజున మార్కెట్ ఆఫ్ ఉండింది కాబట్టి 4 డేసే ట్రేడింగ్ డేస్. సో ఈ వీక్కి సంబంధించిన ఫస్ట్ డే ఈ రోజు అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది, మండే రోజు. సో ఈరోజు ఎస్టర్డేస్ క్లోజింగ్ ప్రైస్ కంటే ఆల్మోస్ట్ ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ అనేది 369 17,369 రేంజ్లో ఉండింది. సో 8 పాయింట్స్ బిలో 72 దగ్గర ఉండింది. సో 8 పాయింట్స్ బిలో ఈరోజు 17,363 దగ్గర ఓపెన్ అయిన మార్కెట్ అనేది ఫస్ట్ 1 అవర్ వరకు ఫాలో అవడం జరిగిందండి. మనం 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్లో చూద్దాం. సో ఫస్ట్ 1 అవర్ వరకు కరెక్షన్ అనేది కనిపించింది. ఇమీడియట్గా 1 అవర్ తర్వాత మనకి రికవరీ అనేది వెరీ ఫాస్ట్గా కనిపించడం జరిగింది. ఈవెన్ ఓపెన్ ప్రైస్ని బ్రేక్ చేస్తూ అప్పర్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసినా కూడా ఈరోజు ఓపెన్ ప్రైస్ అయినా 363 కంటే బిలో 355 దగ్గర క్లోజ్ అవడం అయితే మనం ఈరోజు అబ్జర్వ్ చేయవచ్చు. 17,355. సో ఆల్మోస్ట్ జస్ట్ 8 పాయింట్స్ బిలో క్లోజ్ అవడం, 8 పాయింట్స్ బిలో ఓపెన్ అయ్యింది నిన్నటి క్లోజింగ్ ప్రైస్ కంటే చూసినట్టయితే. సో ఈరోజు ఓపెన్ ప్రైస్ కంటే 8 పాయింట్స్ బిలో క్లోజ్ అవడం కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు నిఫ్టీలో చూసినట్టయితే. సో జస్ట్ మైనర్ నారో రేంజ్లో అయితే నిఫ్టీ ట్రేడ్ అవ్వడం కనిపిస్తుంది లాస్ట్ 1 వీక్ నుంచి అబ్జర్వ్ చేసినట్టయితే. వీక్లీ క్యాండిల్లో అయితే నెగిటివ్గానే ఉంది ప్రజెంట్ ఇప్పటికి చూసుకున్నా కూడా. ఈరోజు క్యాండిల్ ఫార్మేషన్ అనేది మనకి డోజీ ప్యాటర్న్ విత్ లాంగ్ లెగ్ డోజీ అయితే ఏర్పడడం జరిగింది. సో డౌన్ సైడ్ హెవీగా ఫాల్ అయినప్పటికీ ఫస్ట్ 1 అవర్లో రికవరీ అయితే వెరీ ఫాస్ట్గా కనిపించడం జరిగింది. సో 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం చూడండి. సో 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్లో చూసినట్టయితే ఈరోజు 9:15కి ఓపెనింగ్ క్యాండిల్ చూడండి ఈ రేంజ్లో ఓపెన్ అయింది, 350 రేంజ్లో, 55 రేంజ్లో. సో అక్కడ నుంచి షార్ప్ కరెక్షన్ కనిపించింది. నెక్స్ట్ 15 మినిట్స్లోనే మళ్ళీ రికవరీ అవ్వడానికి ట్రై చేసినప్పటికీ కరెక్షన్ అనేది కంటిన్యూగా 1 అవర్ వరకు ఫాలో అవడం జరిగింది. సో సపోర్ట్ రేంజ్ ఎక్కడ తీసుకుంది చూడండి, 17,270 లెవెల్. సో 17,270 లెవెల్ అనేది ఈరోజు స్ట్రాంగెస్ట్ సపోర్ట్గా కనిపించింది. ఇమ్మీడియట్ రికవరీ అనేది మనకి డే క్లోజింగ్ వరకు కనిపించడం జరిగింది. సో డే క్లోజింగ్ వరకు మనకి షార్ప్ రికవరీ అనేది కనిపించింది. సో లాస్ట్ 2 అవర్స్లో అయితే మనకి సైడ్ వేస్లోనే క్యాండిల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో వన్స్ ఇక్కడ 270 నుంచి సపోర్ట్ తీసుకున్న తర్వాత కంటిన్యూగా 374 వరకు 100 పాయింట్స్ వరకు మనకి ఎటువంటి ఫాల్ లేకుండా అప్పర్ సైడ్ ఓన్లీ ఒకటే రెడ్ క్యాండిల్ కనిపిస్తుంది చూడండి. సో కంటిన్యూగా ఇక్కడ బయర్స్ అనేవారు అయితే యాక్టివ్గా మార్కెట్ను ఫాలో అవ్వకుండా అయితే చూడడం జరిగింది. సో ఆ తర్వాత చూసినట్టయితే జస్ట్ ఈ సైడ్ వేస్ అనేది కామన్ అండి. బట్ ఈ రేంజ్ ఏదైతే ఉందో 270 నుంచి 370 మధ్యలో ఏర్పడిన రేంజ్ ఏదైతే ఉందో ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెట్లో సపోర్ట్ అనేది మనకి 270 లెవెల్స్లో స్ట్రాంగ్గా కనిపిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో 270 రేంజ్ నుంచి రివర్స్ ఎక్కడైంది చూడండి, 370 రేంజ్లో రివర్స్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు మనకి 355 రేంజ్లో ఈరోజు మార్కెట్ క్లోజింగ్ అనేది కనిపిస్తుంది. సో 370 లెవెల్స్ కంటే ఎబో వెళ్ళినట్టయితే మళ్ళీ మనకి మార్కెట్లో మంచి బుల్లిష్నెస్ అనేది ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ కొన్ని రోజుల నుంచి కన్సాలిడేషన్ ఫేజ్లోనే మార్కెట్ ఉంది కాబట్టి నారో రేంజ్లో ఎప్పుడైతే మార్కెట్ ట్రేడ్ అవుతుందో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ రేంజ్ అంటాం అనమాట. సో ఇది డిస్ట్రిబ్యూషన్ అనేది కంప్లీట్ అయిన వెంటనే మార్కెట్ అనేది ఈదర్ డౌన్ వే ఆర్ ఈదర్ అప్ సైడ్ ఏదైనా ఒక సైడు వన్ సైడు షార్ప్ మూవ్ ఉండే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో మనకి 370 లెవెల్స్ కంటే ఎబో వెళ్ళినట్టయితే కనుక రేపు
మార్కెట్లో మంచి బుల్లిష్నెస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో వన్స్ ఇది 330 లెవెల్స్ కంటే బిలో వస్తే కనుక మళ్ళీ 270 లెవెల్స్లో సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు కూడా ఇదే రేంజ్లో సపోర్ట్ తీసుకుంది. ప్రీవియస్ డేలో చూసినట్టయితే 7th రోజున కూడా మనకి 270 లెవెల్స్ నుంచే షార్ప్ రికవరీ అనేది కనిపించడం జరిగింది. సో ఆన్ 8th అయితే మనకి 270 కంటే బిలో వచ్చింది, 250 లెవెల్కి వచ్చింది. కాకపోతే జస్ట్ 270 నుంచి 250 రేంజ్ అనేది మనకి స్ట్రాంగెస్ట్ సపోర్ట్గా లాస్ట్ 1 వీక్ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. సో 250 లెవెల్ కంటే బిలో ఫాల్ అయ్యేంత వరకు మనకి మార్కెట్లో ఎటువంటి కరెక్షన్ ఉండే ఛాన్సెస్ అయితే లేదు అని నేను అనుకుంటూ ఉన్నాను. సో ప్రజెంట్ 350 అనేది స్టిల్ మార్కెట్ అనేది బుల్లిష్ రేంజ్లోనే ఉంది. మనకి మీరు ఇక్కడ చూడండి ఎంత మంచి షార్ప్ బుల్లిష్ రేంజ్ అనేది కనిపిస్తూ ఉందో. సో మనకి మే నుంచి అబ్జర్వ్ చేసినట్టయితే ఈ గ్రీన్ డాట్స్ చూడండి, షార్ప్ అప్పర్ మూవ్ అయితే మనకి కంటిన్యూగా మే నుంచి బుల్లిష్ ర్యాలీ అనేది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో అయితే కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే 20,000 అనేది లోయెస్ట్ ప్రైస్ ఉండింది. ఈ ఇయర్లో చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఇది 36,300 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ నియర్ టు డబుల్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కూడా కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా మంచి ర్యాలీ అయితే చూపించడం జరిగింది. లాస్ట్ వీక్లో నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ కూడా అవుట్ పర్ఫామ్ అనేది మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ అయితే ఈ రోజు కాస్త కరెక్షన్ అనేది హెవీగా కనిపించింది నిఫ్టీతో కంపేర్ చేసుకున్నట్టయితే. సో నిఫ్టీలో సపోర్ట్ లెవెల్స్ అనేది 270 మోస్ట్ ఇంపార్టెంట్, 370 అనేది రెసిస్టెన్స్గా ఇమీడియట్గా యాక్ట్ చేసే అవకాశం ఉంది. సో 370ని బ్రేక్ చేస్తూ రేపు గ్యాప్ అప్లో ఓపెన్ అయినట్టయితే కనుక 370 లెవెల్స్ నుంచి సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. అప్పర్ సైడ్ మనకి బుల్లిష్నెస్సే ఉండే అవకాశం ఉంటుంది. సో మీరు కాల్ సైడే బై ఆపర్చునిటీ ఆప్షన్స్లో మీరు ట్రేడ్ చేసేవారైతే కాల్ సైడే మీరు వ్యూస్ అయితే చూడండి 350 నుంచి 370 మధ్యలో ఉన్నంత వరకు. అంటిల్ అన్లెస్ 330 కంటే బిలో క్లోజ్ అయితే కనుక బిలో ఓపెన్ అయితే కనుక మీరు బేరిష్ సైడ్ ఉండొచ్చు అప్ టు 270 లెవెల్స్ వరకు అండి. సో 270 కంటే హెవీగా ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే ఇమీడియట్గా లేదు, ఎందుకంటే 270 అనేది మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి. సో బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే మనకి ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది బేరిష్ క్యాండిల్ అనేది హెవీగా ఫామ్ అవడం కనిపిస్తుంది. సో ఎందుకంటే మనకి లాస్ట్ థర్స్డే ఏర్పడిన డోజీ క్యాండిల్ ఏదైతే ఉందో, సో బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ తర్వాత మనకి డోజీ క్యాండిల్ ఏదైతే ఉందో దానికంటే గ్యాప్ డౌన్లో ఈరోజు ఓపెన్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 75 పాయింట్స్ డౌన్ సైడ్లో ఈరోజు ఓపెన్ అవ్వడం జరిగింది ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్తో చూసుకున్నట్టయితే. సో అక్కడ నుంచి మనకి ఫాల్ అయితే హెవీగా కనిపించింది. రికవరీ అయితే నిఫ్టీలో జరిగినంత రికవరీ అయితే బ్యాంక్ నిఫ్టీలో జరగలేదు. బాడీ ఈజ్ హెవీ అనమాట. సో బేర్స్ అంటే మనకి బుల్స్ కంటే ఎక్కువగా యాక్టివ్నెస్ అనేది బేర్స్లో కనిపించడం జరిగింది ఈరోజు క్యాండిల్ చూసినట్టయితే. సో ఓవరాల్గా చూసినట్టయితే ఆగస్ట్ 30 రోజున మీరు అబ్జర్వ్ చేయండి ఈ క్యాండిల్ని. సో ఆగస్ట్ 30 రోజున మనకి ఆల్మోస్ట్ 2% ర్యాలీ అనేది సింగిల్ డేలో కనిపించింది. లాస్ట్ ఫ్యూ వీక్స్లో చూసుకున్నట్టయితే దిస్ ఇస్ హైయెస్ట్ అప్పర్ మూవ్ అని చెప్పవచ్చు. సో ఇది 36,303 లెవెల్స్ని బ్రేక్ చేయడం జరిగింది. సో 36,300 కంటే ఎబో ఉన్నంత వరకు బ్యాంక్ నిఫ్టీలో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. వన్స్ 36,300 కంటే బిలో ఫాల్ అయితేనే మనకి ఏదైనా షార్ప్ ఫాల్ వచ్చే అవకాశం ఉందన్నమాట. బికాజ్ లాస్ట్ 4th క్యాండిల్ చూడండి, ఆల్మోస్ట్ ట్యూస్డే అనుకుంటా లాస్ట్ వీక్లో. సో ఇక్కడ కూడా మనకి ఒక డోజీ ప్యాటర్న్ ఏర్పడింది. ఇది కూడా 36,300 బిలో ఆల్మోస్ట్ 290 లెవెల్స్ వరకు వెళ్ళి 280 లెవెల్స్ వరకు వెళ్ళి షార్ప్ రికవరీ అయితే కనిపించడం జరిగింది. సో డ్రాగన్ ఫ్లై డోజీ అంటాం దీన్ని. సో ఇదే రేంజ్లో ఈరోజు కూడా 36,300 రేంజ్లో నుంచే మనకి రికవరీ అనేది ఈరోజు కూడా కనిపించింది. సో 36,300 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఈ రేంజ్లోకి వచ్చినప్పుడు మనం బుల్లిష్ సైడ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే నిఫ్టీ అనేది స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది. మనకి గ్లోబల్ ఇండైసెస్తో కంపేర్ చేసుకున్నట్టయితే మన ఇండైసెస్ మన మార్కెట్స్ అనేవి స్ట్రాంగ్ మూవ్మెంట్ అయితే చూపిస్తూ ఉన్నాయి. సో 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీని ఈరోజు ఓపెనింగ్ 9:15 క్యాండిల్ చూడండి, షార్ప్ ఫాల్ అనేది కనిపించింది. ఆల్మోస్ట్ 0.6% వరకు ఫాల్ అనేది కనిపించింది ఈ క్యాండిల్లో. ఆ తర్వాత 5 మినిట్స్లో రికవరీ కనిపించినప్పటికీ చూడండి ఇమ్మీడియట్గా మళ్ళీ రియాక్షన్ అనేది ఫస్ట్ 1 అవర్ నిఫ్టీలో ఏదైతే ఫాల్ ఉందో సేమ్ ఫాల్ అనేది మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. సో వేర్ ఇట్ టుక్ ద సపోర్ట్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 36,320 లెవెల్స్లో మనకి సపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో ఇదే రేంజ్లో మనకి ప్రీవియస్ డేస్లో కూడా సపోర్ట్ ట్యూస్డే రోజున కూడా సపోర్ట్ అనేది కనిపించింది 36,300 రేంజ్లో. సో 36,320 రేంజ్ అండ్ 300 ఈ బిట్వీన్ రేంజ్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ లెవెల్లో వచ్చినప్పుడు మళ్ళీ రికవరీ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది బ్యాంక్ నిఫ్టీలో అబ్జర్వ్ చేసినా కూడా. సో రేపటి గురించి చూసినట్టయితే నేను బుల్లిష్ సైడే ఉన్నాను. ఎందుకంటే
ఈరోజు రికవరీ ఏదైతే ఉందో ఇది అన్ఎక్స్పెక్టెడ్ రికవరీ. అసలు గ్లోబల్ మార్కెట్స్తో చూసినట్టయితే ఈరోజు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి మనకి 36,300 కంటే బిలో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. బట్ ఫార్చునేట్లీ 36,000 క్లోజింగ్ ప్రైస్ చూడండి, 36,471 అండి క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి. సో 400 కంటే ఆల్మోస్ట్ 500 నియర్ టర్మ్లో మనకి క్లోజ్ అవడం అనేది కూడా పాజిటివ్నెస్ అనమాట బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే. సో 36,300 కంటే ఎబో ఉన్నంత వరకు మనకి బుల్లిష్నెస్సే. రేపు ఓపెన్ అనేది గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో 500 కంటే ఎబో ఓపెన్ అయితే కనుక, రేపు కనుక 36,500 కంటే ఎబో ఓపెన్ అయితే కనుక మీరు కాల్ సైడ్ ఉండే అవకాశం అబ్జర్వేషన్స్ చూడండి. అప్ టు వేర్ అండి 36,642 రేంజ్ వరకు. 36,640 రేంజ్ అనేది మనకి రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది. సో 36,640 రేంజ్ నుంచి ఫాల్ అయితే కనుక మళ్ళీ మీరు బేర్ సైడ్ ఉండొచ్చు. కాకపోతే గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి కనుక ఒకవేళ మంచి బుల్లిష్ ర్యాలీ 500 కంటే ఎబో సస్టైన్ అయితే కనుక 640 వరకు 140 పాయింట్స్ గురించి మీరైతే దీంట్లో కాల్ సైడ్ అబ్జర్వ్ చేయవచ్చు. ఒకవేళ 440 లెవెల్స్ కంటే బిలో వస్తే 500 టు 450 మధ్యలో ఓపెన్ అయ్యి కన్సాలిడేషన్ ఫేజ్లో ఉండి 440 లెవెల్స్ని కనుక బ్రేక్ చేస్తే 36,300 లెవెల్లో ఈరోజు ఏదైతే సపోర్ట్ తీసుకుందో ఈ రేంజ్కి మళ్ళీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఐఆమ్ ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్ ర్యాలీ టుమారో. నాట్ ఏ ర్యాలీ, బట్ కన్సాలిడేషన్లో ఉన్నప్పటికీ పాజిటివ్నెస్ ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. అంటిల్ అన్లెస్ ఇట్ బ్రేక్ ద 36,440 లెవెల్స్. వన్స్ ఇది బ్రేక్ అయిందంటే కనుక మనకి బేరిష్ సైడ్ మీరు పుట్స్ గురించి అబ్జర్వ్ చేయవచ్చు. సో ఆప్షన్ చైన్ అనాలిసిస్ చూసినట్టయితే కనుక మనకి 17,350 రేంజ్లో మనకి ఎట్ ద మనీ రేంజ్లో ఉన్నాం. సో మనకి హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 87,519 అనేది మనకి 17,400 రేంజ్లో కాల్ సైడ్ కనిపిస్తూ ఉంది. సో అవుట్ ఆఫ్ ద మనీలో. సో దిస్ ఈజ్ ఇండికేట్ ఇక్కడ 35,700 అక్యుములేషన్ కూడా అవడం అనేది మనకి ఇట్ ఇండికేట్స్ దట్ 17,400 కంటే ఎబో మార్కెట్ వెళ్ళే అవకాశం లేదు అని చెప్పేసి. బట్ క్యాండిల్ స్టిక్ చూసినట్టయితే మనకి ఈరోజు ఏర్పడిన డోజీ రికవరీ ఏదైతే ఉందో ఇది స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. సో మార్జిన్ రూల్స్ చేంజ్ అయిన తర్వాత మనకి అంటే కంటిన్యూగా డే వైజ్గా కాకుండా ఇంట్రాడేలోనే ఆప్షన్ చైన్స్ అనేవి చేంజ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం అన్నమాట. చాలా స్పెక్యులేటివ్గా చేంజ్ అవ్వడం అనేది. సో 87,000 ప్రజెంట్ అయితే ఇక్కడ 17,400 స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉంది కాబట్టి సో ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది. వన్స్ ఇది బ్రేక్ చేసినట్టయితే నెక్స్ట్ హయ్యెస్ట్ రేంజ్ అనేది మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 67,298 అనేది 500 రేంజ్లో కనిపిస్తుంది. సో ఓవరాల్గా 450 రేంజ్లో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫర్ టుమారో ఇఫ్ ఇట్ ఈజ్ గోయింగ్ టు ద బుల్లిష్ సైడ్ అనమాట. సో బుల్లిష్నెస్ అనేది ఉంటే కనుక. సో డౌన్ సైడ్ ఫాల్ అయితే కనుక ఎక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంది అని చూస్తే కనుక పుట్ సైడ్ చూసినట్టయితే మనకి 81,123 ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,300 రేంజ్లో కనిపిస్తుంది. సో ఇక్కడ అక్యుములేషన్ కూడా 36,849 అనేది కనిపిస్తుంది. కంపేర్ విత్ ద కాల్స్ చూసినట్టయితే అక్యుములేషన్ అనేది పుట్ సైడ్ అవుట్ ఆఫ్ ద మనీలో ఎక్కువగా అక్యుములేషన్ జరగడం జరిగింది. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఆల్మోస్ట్ సేమ్ రేంజ్లో ఉండడం అనేది కనిపిస్తుంది. సో ప్రజెంట్ ఇక్కడ 17,300 అనేది ఇమీడియట్గా సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది. 300ని బ్రేక్ చేసినట్టయితే నెక్స్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 69,977 అనేది మనకి 17,200 రేంజ్లో కనిపిస్తుంది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్టయితే మనకి 300 కంటే బిలో వెళ్ళడానికి అవకాశం లేదు, 400 కంటే ఎబో వెళ్ళడానికి అవకాశం లేదు అనేది కనిపిస్తుంది. బట్ 400ని బ్రేక్ చేస్తే కనుక 450 రేంజ్లో నిఫ్టీ అనేది క్లోజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే మనకి 36,500 రేంజ్లో మనం ఇప్పుడు ఎట్ ద మనీ రేంజ్లో ఉన్నాం. సో మనకి ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ చూసినట్టయితే 86,223 ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది హయ్యెస్ట్గా కనిపిస్తూ ఉంది 36,500 స్ట్రైక్ ప్రైస్ దగ్గర. ఎట్ ద సేమ్ టైం పుట్ సైడ్ చూసినట్టయితే కేవలం 55,891 ఉంది. సో ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ బేరిష్నెస్ ఉంటుంది అని చెప్పేసి. సో ఒకవేళ బేరిష్నెస్ ఉంటే కనుక 55,000 తర్వాత మళ్ళీ హయ్యెస్ట్ స్ట్రైక్ ప్రైస్ అనేది 36,000గా కనిపిస్తుంది. మరీ ఇంతవరకు ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే లేదు. ఆప్షన్ చైన్ అనాలిసిస్ కంటే మనకి క్యాండిల్ స్టిక్ అనాలిసిస్ అనేది మోస్ట్ రిలయబుల్ అండి. సో ఇక్కడ మనకి కాల్ సైడ్ చూసినట్టయితే 37,000 దగ్గర హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. అక్యుములేషన్ ఫేజ్లో చూసిన 69,000 ఫ్రెష్ అక్యుములేషన్ అనేది మనకి 36,500 కాల్ సైడు ఇన్ ద మనీలో కనిపిస్తుంది. సో ఇది ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ 36,500 కంటే బిలోనే మార్కెట్ ఉండాలి అనేది అయితే ఇక్కడ ఆప్షన్ కాల్ రైటర్స్ ద్వారా మనకి అబ్జర్వ్ అవుతుంది. బట్
ఐ ఆమ్ ఎక్స్పెక్టింగ్ ఏ బులిష్నెస్ బికాజ్ ఆఫ్ గ్లోబల్ ఇండైసెస్ అండ్ ఈరోజు ఎఫ్ఐడిఐ డాటా చూసినా కూడా పాజిటివ్గా ఉండడం, వేరియస్ థింగ్స్ అనమాట. సో ఓవరాల్గా చూసినట్టయితే ఈరోజు చూపించిన రికవరీ అనేది రేపు కంటిన్యూ అయితే కనుక బులిష్నెస్ ఉండే అవకాశం ఉంది. వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ దట్ రేపు అనేది మనకి గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వాలి అని చెప్పేసి. సో ఒకవేళ ఆ రకంగా ఓపెన్ అయితే కనుక మనకి బులిష్నెస్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో స్టాక్స్ గురించి చెప్పినప్పుడు గ్రాన్యువల్స్ ఇండియా అనేది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లాస్ట్ ఎర్నింగ్స్ డేటా వచ్చిన తర్వాత ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి 400 రేంజ్ నుంచి కరెక్షన్ అవుతూ ఆల్మోస్ట్ 315 రేంజ్లో మనకి ఆగస్ట్ లాస్ట్ వీక్లో అయితే సపోర్ట్ తీసుకోవడం జరిగిందండి. సో 315 రేంజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ ఫర్ గ్రాన్యువల్స్ ఇండియా. సో ఇక్కడ నుంచి మనకి 350 రేంజ్కి వెళ్ళడానికి అబ్జర్వ్ చేసినప్పటికీ సో అక్కడ నుంచి మళ్ళీ కరెక్షన్ అనేది అయితే కనిపించింది. సో ఇట్ ఈజ్ ఏ డిస్ట్రిబ్యూషన్ రేంజ్ అని చెప్పేసి నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే హయ్యెస్ట్ వాల్యూమ్స్ తర్వాత షార్ప్ హైక్ అయిన తర్వాత మనకి కాస్త ఫాల్ అయ్యి ఇక్కడ వాల్యూమ్స్ అనేవి తగ్గడం కనిపిస్తూ ఉంది. సో ఇట్ ఈజ్ ఇండికేటింగ్ దట్ ఇట్ కెన్ టేక్ ఏ సపోర్టెడ్ 315 రేంజ్ అండి. 315 రేంజ్ దగ్గర మనకి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అనేది గ్రాన్యువల్స్లో కనిపిస్తూ ఉంది. సో గ్రాన్యువల్స్ అనేది రేపైతే ఒకవేళ ఈ ఫాల్ తర్వాత మనకి ఈ షార్ప్ ఫాల్ అనేది 7 క్యాండిల్స్ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఫాల్ క్యాండిల్స్ చూసినట్టయితే నెగిటివ్ క్యాండిల్స్ అనేవి. సో 7 క్యాండిల్స్ తర్వాత మనకి రికవరీ వస్తే కనుక షార్ప్ రికవరీ ఉండే అవకాశం ఉంటుంది. సో 323 దగ్గర ఈరోజు ట్రేడ్ అవుతూ ఉంది. ఒకవేళ ఇది 325 కంటే ఎబో రేపు కనుక ఓపెన్ అయినట్టయితే మీరు దీంట్లో బుల్ సైడ్ కాల్ సైడ్ అయితే మీరు దీంట్లో అబ్జర్వ్ చేయవచ్చు గ్రాన్యువల్స్ ఇండియాలో. సో ద నెక్స్ట్ స్టాక్ వచ్చేసి విప్రో అండి. సో విప్రోలో చూసినట్టయితే ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 695 రేంజ్ నుంచి షార్ప్ ఫాల్ అనేది లాస్ట్ 3 క్యాండిల్స్ అయితే చూడడం జరిగింది. లాస్ట్ వీక్లో చూసినట్టయితే అక్కడ మనకి లాస్ట్ థర్స్డే రోజున అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఒక డోజీ క్యాండిల్ అయితే ఏర్పడడం జరిగింది, ఫామ్ అవ్వడం జరిగింది. సో ఈ డోజీ క్యాండిల్ తర్వాత ఈరోజు డోజీ క్యాండిల్ వాట్ ఇండికేట్స్, డోజీ క్యాండిల్ ఎప్పుడైతే డౌన్ సైడ్లో ఏర్పడుతుందో మనకి మా స్టాక్ యొక్క ప్రైస్ అనేది అప్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో అదేవిధంగా ఈరోజు అయితే అప్పర్ మూమెంట్ అయితే మనకి ఆల్మోస్ట్ 1.2% అయితే కనిపించడం జరిగింది. దీంట్లో 670 రేంజ్లో ఈరోజు క్లోజ్ అవ్వడం కనిపిస్తుంది. సో 670 కంటే ఎబో ఓపెన్ అయ్యి రేపు కనుక సస్టైన్ అయితే 670 కంటే ఎబో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కనుక సస్టైన్ అయితే 680 లెవెల్స్ వరకు మనం రేపు మార్కెట్లో ఇంట్రాడే పర్పస్లో దీంట్లో విప్రోలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే ఐటీ స్టాక్స్ ఆల్ ఆర్ పర్ఫార్మింగ్ వెల్ అండి. సో వీటి యొక్క మూమెంట్ చూసినట్టయితే సో ఓవరాల్గా హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహేంద్ర చూసిన, విప్రో చూసిన ఓవరాల్గా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఫ్యూ మంత్స్ నుంచి ఇస్తూ ఉన్నాయి. ఏప్రిల్ నుంచి చూసినట్టయితే మనకి ఇప్పటి వరకు కూడా ఐటీకి సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా చాలా మంచి బుల్లిష్ ర్యాలీ అయితే పార్టిసిపేట్ చేయడం కనిపిస్తుంది. సో 670 కంటే ఎబో సస్టైన్ అయినట్టయితే ఒక 10 రూపీస్ ప్రాఫిట్స్ గురించి అయితే దీంట్లో మీరు అబ్జర్వ్ చేయవచ్చు. దాని నెక్స్ట్ స్టాక్స్ వచ్చేసి ఆర్తి ఇండస్ట్రీస్ అండి. టుడేస్ క్లోజింగ్ ప్రైస్ ఈజ్ 928.95. సో 928 దగ్గర ఈరోజు క్లోజ్ అవ్వడం జరిగింది. ఈరోజు యొక్క క్యాండిల్ చూసినట్టయితే మనకి లాస్ట్ ఫ్యూ వీక్స్లో అబ్జర్వ్ చేసిన ఫాల్ తర్వాత లోవర్ లోస్ ఏర్పడిన తర్వాత ఈరోజు అయితే ఒక మంచి రికవరీ ఫేజ్ అయితే ఇక్కడ కనిపించడం జరిగింది. సో ఈ రికవరీ అనేది 893 రేంజ్ నుంచి సపోర్ట్ తీసుకోవడం జరిగింది 3 డేస్ బ్యాక్ చూసినట్టయితే. సో 928 కంటే 930 కంటే ఎబో కనుక రేపు ఓపెన్ అయ్యి సస్టైన్ అయినట్టయితే మనకి 10 to 15 పాయింట్స్ గురించి మీరు దీంట్లో బుల్లిష్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఆర్తి ఇండస్ట్రీస్లో. ఎందుకంటే లాస్ట్ ఆగస్ట్ నుంచి చూసుకున్నట్టయితే మనకి వాల్యూమ్స్ అనేవి అయితే ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి, బట్ స్టాక్ ప్రైస్ అనేది కరెక్ట్ అవుతూ ఉంది. అండ్ స్టాక్ ప్రైస్ అనేది ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అంటే 900 నుంచి 890 బిట్వీన్లోనే మనకి స్టాక్ ప్రైస్ అనేది సపోర్ట్ తీసుకోవడం కనిపిస్తుంది. సో ప్రీవియస్ కరెక్షన్ అనేది, ప్రీవియస్ ఫాల్ అనేది కూడా మనకి ఇదే 930 రేంజ్లో మనకి రెసిస్టెన్స్గా ఉండింది. సో ఇక్కడ నుంచి ఫాల్ అయ్యి మళ్ళీ 850 రేంజ్ నుంచి రికవరీ అవ్వడం జరిగింది. సో 930 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైస్. ఒకవేళ 930ని కనుక బ్రేక్ చేస్తే స్ట్రాంగ్ బ్రేక్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, బ్రేక్అవుట్ అనేది. సో 10 to 15 పాయింట్స్ మనం ఈజీలీ దీంట్లో గెయిన్ చేయవచ్చు. ఒకవేళ రేపు కనుక మార్కెట్ అనేది పాజిటివ్గా ఉంటేనే ఈ 3 స్టాక్స్లో బుల్లిష్నెస్ గురించి ఆలోచించండి. గ్రాన్యువల్స్ ఇండియా, విప్రో అండ్ ఆర్తి ఇండస్ట్రీస్. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.